పంచావరణాచితయంత్రస్థా పంచమీ ధాతుపాలికార్చిత పంచక విశంక వధకారిణీ వంచక విశంక వధకారిణీ వంచక విశంక వధకారిణీ వాంఛిత ఫలదా వార్తాళి శివా వాంఛిత ఫలదా వార్తాళి శివా వారాహి రక్షతు మామనిశం. సృష్టి ఆది యందు అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వైవస్వత మన్వంతరం, ఇప్పుడు మనం ఉన్నది తెలుసు కదా చాలామందికి. ఈ వైవస్వత మన్వంతరంలో ఆది కృతయుగంలో ఆదౌ కృతయుగే జంబూద్వీపే భరతవర్షకే అని చెప్తున్నారు. ఆది కృతయుగం. ఇప్పుడు మనం ఉన్నది 7వ మన్వంతరం 28వ మహాయుగంలో మనం ఉన్నాం. ఒక మహాయుగం అంటే 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. కృత త్రేత ద్వాపర కలి కలిపితే ఒక మహాయుగం. అలాంటివి మొత్తం ఒక 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు ఒక 14 అయితే ఒక కల్పం. ఇది తెలుస్తుంది కదా. ఆ లెక్క మన దగ్గర పక్కాగా ఉందండి, స్పష్టంగా. అందుకే మన కల్పకాలం లెక్కలో ఎంతో శాస్త్రీయత ఉందని ఈ మధ్య జెన్ స్మిత్ అనేటువంటి ఒక ఆయన భారతీయుల కల్పగణన గురించి అద్భుతమైన ఆర్టికల్ రాశాడు. ఇదొక్కటే శాస్త్రీయమని. సరే, మొత్తానికి ఈ కల్పం వైవస్వత మన్వంతరం శ్వేతవరాహ కల్పం మనకు నడుస్తోంది. దీనికి శ్వేతవరాహ కల్పం అని పేరు, అదొక ప్రత్యేకం. ఈ శ్వేతవరాహ కల్పంలో ఆది కృతయుగం అంట. మళ్ళీ అంటే ఇప్పుడు మొన్న జరిగిన కృతయుగం కాదుట, ఆది కృతయుగం. చెప్పాం కదా 28 మహాయుగాలు అయిపోయాయంటే మొట్టమొదటి కృతయుగం నాటి కథ ఇప్పుడు చెప్పుకుంటున్నది. అది కల్పానికి ఆది. కల్పాది యందు నారాయణుని సంకల్పం చేత బ్రహ్మదేవుడు నాభీకమలం నుంచి ఉద్భవించి సృష్టి రచనకు సిద్ధమయ్యాడు. మొట్టమొదటిగా నారాయణ యొక్క అనుగ్రహంతో మానస సృష్టి జరిగింది. అంటే మనస్సును సంకల్పం మాత్రం చేత దివ్యమూర్తుల్ని సృజించాడు ఆయన. అలా సృజింపబడ్డవారు వశిష్ఠ, అంగిర, పులహ, పులస్త్య, క్రతు ఇత్యాది మహాత్ములు, మహర్షులు. అలాగే దక్ష మొదలైనటువంటి దక్ష, కర్దమ మొదలైన ప్రజాపతులు వీళ్ళు సృష్టింపబడ్డారు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. అలాగే సృష్టికర్తకు కూడా మనువులు, ప్రజాపతులు, ఋషులు అని ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అందులో ఈ ప్రజాపతులు, మహర్షులు, మనువులు చెప్పుకోవాలి. ఇందులో మహర్షులు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు. దాని తర్వాత మనువుల్లో మొట్టమొదటి మనువు వచ్చాడు. ఆయన పేరు స్వయంభువ మనువు అని చెప్తారు. ఆయన భార్య పేరు శతరూప. ఈ స్వయంభువ మనువు, శతరూప కలిసి బ్రహ్మదేవుడికి నమస్కారం చేసేట. ఏమిటి ఆజ్ఞ అని. భూమి యందు రకరకాల జాతులను విస్తరింపజేయవలసిన బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. దానికి గాను ముందుగా మీరు తపస్సు చేయండి అని బ్రహ్మగారు అందరికీ టెక్నిక్ చెప్పారండి. ఏదైనా చేసే ముందు తపస్సు చేయండి, తపస్సు చేయండి. ఎందుకంటే నేను కూడా సృష్టి ఆరంభంలో ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈ జలములు తప తప అని శబ్దం చేశాయి. మనమైతే ఏదో నీరు తపతపలాడుతుంది అనుకుంటాం. కానీ బ్రహ్మగారు ఏమనుకున్నారంటే అందులోంచి ఒక సజెషన్ తీసుకున్నారట. తప తప తపస్సు చేయి, తపస్సు చేయి. తపస్సు చేస్తేనే బుద్ధికి ఒక ఏకాగ్రత, ఒక స్పష్టత, ఒక శక్తి వస్తుంది. ఆ శక్తితో నీ కర్తవ్యం చేయి. అందుకు ముందు తపస్సు, తర్వాత కర్మ. అందుకు మీరు తపస్సు చేయండి అని శతరూప స్వయంభువ మనువులకు ఆజ్ఞాపించాడు. కొంతకాలం తపస్సు చేశాడు స్వయంభువ మనువు. ఆ తపస్సుతో ఒక పరిపూర్ణతను పొంది మళ్ళీ వచ్చాట బ్రహ్మ దగ్గరికి. నీ అనుగ్రహం వల్ల తపశ్శక్తి పొందాను, ఇప్పుడు నువ్వేది చెప్తే అది చేస్తాను. నువ్వు నన్ను రకరకాల జీవుల్ని విస్తరింపజేయమని అడిగావు. ఎక్కడ చెయ్యాలి అంటే భూమి యందు చెయ్యు అన్నాడు. భూమి ఎక్కడుంది అని అడిగాడు. అప్పటికే 14 భువనాలు ఏర్పాటు చేసేట బ్రహ్మగారు. అక్కడ ఉంటుంది చూసుకో అన్నాడు. వెళ్ళి చూశాడు, భూమి లేదు. తిన్నగా వచ్చాడు, అయ్యో నాకు భూమి కనబడలేదన్నాడు. అరే అక్కడే పెట్టాను, ఎక్కడ పోయిందా అని అనుకున్నట్టు బ్రహ్మగారు. అంటే బ్రహ్మగారికి కూడా తెలియకుండా ఒక ఆయన లాక్కుపోయాడు అక్కడి నుంచి. అప్పటికి ఇంకా భూమి యందు మానవ సృష్టి మొదలైనవి ఏమీ జరగలేదు. కానీ ఇదివరలో దేవతా సృష్టి, అసురు సృష్టి మొదలైనవన్నీ కూడా బ్రహ్మగారు చేశారు. అసురుల్లో ఒక ఆయన ఉన్నట్ట, వాడి పేరు హిరణ్యాక్షుడు. వాడు ఏం చేశారంటే భూమిని లాక్కుపోయేట. అంటే ప్రకృతిని ఉన్నది ఉన్నట్టు కాకుండా ఇంకోలా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచించే రాక్షస తెలివది. అందుకు భూమిని ఉన్న స్థితిలో కూడా పక్కకు తిప్పడం అనమాట. అది చేశాడు. అంటే దాని యొక్క రేడియస్ నుంచి దాన్ని పక్కకు తిప్పడం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పురాణ కథలు అప్పటి టెర్మినాలజీని మనం ఇప్పుడు ప్రకారంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి టెర్మినాలజీ కొన్ని జనరేషన్స్ తర్వాత అర్థం కాకపోవచ్చు మనకి. ఇప్పుడు మొత్తానికి భూమికి ఎక్కడుందో అడ్రస్ తెలియలేదు ఎవరికి, బ్రహ్మకు కూడా. అందుకే అనుకున్నాం బ్రహ్మకు కూడా తెలియకుండా చేసేవాళ్ళు ఉన్నారని.
బ్రహ్మగారికి కూడా తెలియలేదు భూమి ఎక్కడుందో. వెంటనే ఏం చేశాడు, ఆయనకు ఒక్క టెక్నిక్ మాత్రం తెలుసండి. తనకు చేత కాకపోతే నారాయణ అనడం, అది తెలుసు అంతే. నిజానికి ఇప్పుడు మనకు చేతనైంది కూడా ఆయన ఇచ్చిందే. ఒక ఆయన అన్నాడు, ఏమండి ఫలితం భగవంతుడు ఇస్తాడు కానీ ప్రయత్నం మనం చెయ్యాలి కదండి. అందుకు ఫలితానికి అదృష్టం ఉండాలి, ప్రయత్నానికి దానికి అదృష్టం ఉండాలి. ప్రయత్నం చేసే శక్తి కూడా భగవంతుడే. అందుకే సంకల్పం మొదలుకొని ఫలం వరకు భగవంతుడి అనుగ్రహం లేనిది ఏదీ జరగదు. మొత్తానికి బ్రహ్మగారు ఎప్పుడైతే తన బుద్ధికి అందలేదో వెంటనే ధ్యానం చేసుకుంటూ కూర్చున్నట్ట ఆ నారాయణమూర్తిని. ధ్యానం చేసేటప్పుడు ప్రక్రియ ఏంటంటే ఉచ్ఛ్వాస ఒకసారి తీసి కుంభకంలో దాన్ని నిలిపి తిరిగి, అంటే పూరక కుంభక రేచక, తిరిగి ఊపిరిని విడిచిపెట్టాలి. అలా ఒక్కసారి నారాయణ నామంతో శ్వాస చేసి భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి ఆ శ్వాసను కుంభకం నిలిపెట్ట. అది యోగ ప్రక్రియ, ధ్యానం అలా చేయాలి. చేసి మళ్ళీ నిశ్వాస అలా విడిచిపెట్టాడు ఆయన. నిశ్వాస విడిచిపెడుతున్నప్పుడు ఆ నాసికా రంధ్రంలోంచి ఒక తేజోమూర్తి వచ్చేట బయటికి. ఎంతున్నాడయ్యా అంటే చాలా అల్ప ప్రమాణంలో ఉంది ఆ తేజోమూర్తి. ఒక బొట్టన వేలి ఎంత అంగుష్ఠమాత్ర పురుష అన్నట్లుగా బొట్టన వేలి ఎంత ప్రమాణంలో బ్రహ్మదేవుని యొక్క నాసికారంధ్రం నుంచి వచ్చి అక్కడ నిలబడింది అది. వెంటనే అప్పుడు సృష్టింపబడ్డ లోకములు ఏమిటంటే జనోలోక, తపోలోక, సత్యలోకం ఎలాగో ఉంది బ్రహ్మగారి లోకం. ఈ 3 లోకాల్లో ఉన్న మహాత్ములు, దివ్యులు, సిద్ధపురుషులు వాళ్ళు వచ్చి ఆ తేజోమూర్తిని నమస్కరిస్తున్నారు. అందరూ తలలు వంచి చూస్తున్నారు. ఎంతున్నాడు ఆయన. చూడ్డానికి బొట్టన వేలంతున్నాడు కానీ చక్కగా బంగారు రంగుతో మెరిసిపోతున్నాడు. అందరూ చూస్తూ ఉండగా పెరిగేట ఒక్కసారి. అంతవరకు ఇలా తలలు వంచి చూసిన వాళ్ళు మెడలు విరిచేలా చూస్తున్నారు. అంత పెరిగిపోయాడు ఒక్కసారి చూస్తూ ఉండగానే. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే వరాహమూర్తిగా దర్శనమిచ్చాడు. పైగా ఒకవైపు బంగారు మిసిమి కాంతులు, తెలుపు కాంతులతో తేటగా ఉన్నాడు ఆయన. అందుకే శ్వేత వరాహమూర్తి. ఆయనకి యజ్ఞవరాహమూర్తిని మరొక పేరు. ఆ యజ్ఞస్వరూపం ఎలా ఉన్నదంటే ఆ స్వామి మొత్తం చతుర్భుజములతో ప్రకాశిస్తున్నాడు. ఈ చతుర్భుజములు కూడా చతుర్వేదములకు సంకేతంట. ఇక ఆయన యొక్క వరాహమూర్తి యొక్క ముట్టె ఉంటుంది, అంటే 2 భాగాలుగా ఉన్న నోరు. ఆ ముట్టె భాగం ఏమిటాయి అంటే సృక్స్రువాలు ముట్టె భాగాలట. యజ్ఞస్వరూపం, మొత్తం ఎంబాడిమెంట్ ఆఫ్ యజ్ఞ ఆయన. అది తెలుసుకోవాల్సింది. భగవంతుడు ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క తత్వానికి సంకేతం. వరాహమూర్తి యజ్ఞానికి సంకేతం. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. దానికి తోడు ఆయన రోమములు ఏమిటయ్యా దర్భలు అని చెప్తున్నాడు. ఆ నాలిక బయటకు వస్తోందట, అది యజ్ఞాగ్ని. అలాగే నేత్రములు, తర్వాత కర్ణములు ఉన్నాయే, అవి యజ్ఞమయందు వాడబడుతున్నటువంటి చమస, పురోడాశ మొదలైనటువంటి పాత్రలు, వివిధములైన యజ్ఞ పాత్రలే ఆయనకు నేత్రములుగా, దాని తర్వాత దివ్యమైనటువంటి చెవులుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇలా మొత్తం ఆయన శరీరం ఏంటంటే అది యజ్ఞమయం తను అన్నారు ఇక్కడ. యజ్ఞమయమైన తనువు, యజ్ఞమయ స్వరూపుడు ఆయన. అదే వరాహస్వామిని ధ్యానిస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఒక్కొక్క అవతార ధ్యానం ఒక్కొక్క ప్రయోజనం, పైగా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అద్భుతమైన తత్వాన్ని చెప్తుంది. కనుక వరాహతత్వం దేని తెలియజేస్తుంది? యజ్ఞాన్ని తెలియజేస్తుంది. యజ్ఞస్వరూప యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకుర్యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవచ. వరసగా యజ్ఞనామాలు మనకు కనబడుతున్న విష్ణు శాస్త్రంలో. దీనికి శంకర భగవత్పాదులు వారు భాష్యం రాసేటప్పుడు యజ్ఞాంగో అన్నప్పుడు మొత్తం విష్ణు పురాణంలో వర్ణించిన వరాహమూర్తి వర్ణనంతా రాశారండి అక్కడ శంకరులు. అంటే అర్థం యజ్ఞం యొక్క ఎంబాడిమెంట్ వరాహస్వామి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఆయన గర్ఘరధ్వని చేస్తున్నట్ట. అంటే వరాహం యొక్క ధ్వనికి సంస్కృతంలో గర్ఘరధ్వని అంటారు. దేన్ని ఏ ధ్వని అంటారో కూడా తెలియాలి కదా. ఆ గర్ఘరధ్వని చేస్తున్నట్ట వరాహస్వామి. ఆ చేస్తూ ఉండగా దేవతలు నమస్కరిస్తున్నారు. జితం జితంతే జిత యజ్ఞ భావన. భాగవతంలో నమస్కరిస్తున్నారు. ఓ యజ్ఞ భావన అంటే యజ్ఞరూప నీకు జయము జయము అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆయన ఏం చేయాలో చెప్పాలా వీళ్ళకి. ఒక్కసారిగా ఆ సమయంలో కేవలం జలమయమైన స్థితి ఉందిట. ఆ జలమయమైన స్థితిలో భూమి ఎక్కడుందో కనబడలేదు. తిన్నగా వరాహస్వామి దూకెట్ట నీటిలోకి. ఎక్కడికి వెళ్తున్నాడు కూడా ఎవరికి తెలియదు. అంటే భూమిని ఉద్ధరించడం కాదు కదా, ట్రేస్ చేయడం కూడా చేత కాలేదు బ్రహ్మగారికి. చూడండి ఇక్కడ అది ఎక్కడుందో ఐడెంటిఫై చేయలేపాడు. వరాహస్వామికి మాత్రమే తెలిసింది అది ఎక్కడుందో అని. తిన్నగా అటు వెళుతున్నాడు. ఆ వెళుతూ ఉండగా ఆ భూమిని ఉద్ధరించడానికి వెళుతున్న మూర్తిని అందరూ నమస్కరిస్తున్నారు. ఆ వెళ్ళిన వాడు మరి వీళ్ళకి ఎవరికీ కనబడలేదు. ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో అని చూస్తున్నారు. ఇప్పుడు ఈ లోపల ఒక వింత జరిగింది. ఆ భూమిని తీసుకుపోయి దాచినవాడు హిరణ్యాక్షుడు. దాచి కొందరు రాక్షసుల్ని అక్కడ కాపలా పెట్టి తాను బయలుదేరాడు. ఎందుకంటే యుద్ధం చేయాలని బయలుదేరేట.
ఎందుకంటే వాడికి రెస్ట్లెస్గా ఉన్నాడు. కొందరు ప్రవృత్తులు ఏమిటంటే కామ్గా ఉంటే తోచదండి. వీడిని గిల్లా వాడిని గిల్లా వాడేదో అంటే వీడు నాలుగని యుద్ధం చేస్తే అదొక సరదా. తమోగుణ ఆనందం ఒకటి, రజోగుణ ఆనందం ఒకటి, 2 ప్లెజర్స్ ఉంటాయటండి. తమోగుణం ప్లెజర్ ఎలా ఉంటుందంటే బాగా తిని పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. అది తమోగుణం ప్లెజర్. కొందరు అంటూ ఉంటారు నిద్రలో ఉన్న హాయి ఎందులో ఉందండి అని. ఇది తమోగుణం. కొందరు అసలు ప్రవచనానికి కావాల్సి వస్తారట, ఎందుకంటే అక్కడ కునుకుపాటు భలే వస్తుందని అక్కడ చక్కగా చూసుకుని నిద్ర. తమోగుణంలోని ప్లెజర్ అండి. ఒక ఆయన అన్నాడు, మీ ప్రవచనం చెప్తున్నా ఎంత హాయిగా ఉందండి అని. వాళ్ళ ఆవిడ చెప్పింది ఉట్టినేనండి, ఇంటి దగ్గర పట్ట నిద్ర పడుతుంది అందుకు అలా అన్నాడని. పోనీ అదేనా కల్పించినందుకు సంతోషం. ఇది తమోగుణం ప్లెజర్ అండి. కొందరు బద్ధకం, ఒళ్ళు విరుచుకోవడం ఇవన్నీ ఉంటాయి. తమోగుణం వల్ల వచ్చే ప్లెజర్ అది ఓకే. రజోగుణం వల్ల వచ్చే ప్లెజర్ ఏంటంటే వాడు శాంతిగా ఉండడు, ఇంకోటి శాంతిగా ఉండనివాడు. నిరంతరం వీడి మీద విసుక్కోవడం, వాడి మీద విసుక్కోవడం, అది కావాలని ఆబా, దానికోసం ఏదైనా చేయడానికి తెగించడం, దాని నుంచి ఒక ఆనందాన్ని అనుభవించడం, ఇదంతా రజోగుణం ఆనందం. సాత్విక ఆనందం ఎలా ఉంటుందంటే ధర్మము, సత్యము, త్యాగము, దానము, జ్ఞానము, యోగము, వీటి వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించడం సాత్విక ఆనందం. వాళ్ళ సంస్కారాలు బట్టి వాళ్ళ ఆనందాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది తెలుసుకోండి. కోరికలు తీర్చుకోవడం ఆనందం రాజసానందం, మత్తు నిద్ర మొదలైన తామసానందములు, ఇందాక చెప్పిన యోగ జ్ఞాన ధర్మాదులతో పొందే ఆనందం సాత్విక ఆనందం. కనుకనే మనకి ఏవి ఆనందాలు అనిపిస్తున్నాయో తెలిస్తే మనం ఏ గుణంతో ఎక్కువ ఉన్నామో తెలుస్తుంది. 3 ఉంటూ ఉంటాయండి. ఆ మాటకు వస్తే చెప్పేవాడికి మాత్రం నిద్రపోతే సుఖం లేదా, కానీ ఎప్పుడు నిద్రపోవాలో తెలియాలంతే. కనుక ఉంటూ ఉంటాయి ఇవన్నీ. ఎంత చక్కటి విషయాలు చూడండి. మనలో సాత్విక ఆనందం మనం పెంచుకుంటూ పోతూ ఉంటే మనం ఎలివేట్ అవుతాం. పుట్టినప్పుడు అందరం మానవులమే, కానీ మన డివినిటీకి ఎలివేషన్ కావాలంటే సాత్వికం పెంచుకుంటూ వెళుతూ ఉండాలి. ఎందుకంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నాడు భగవద్గీతలో స్వామి. సత్వగుణం వల్లనే భగవద్జ్ఞానం వస్తుంది. అందుకే సత్వగుణ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సరే, మొత్తానికి వీడు హిరణ్యాక్షుడికి ఏంటంటే వాడికి తీరిగ్గా ఉంటే తోచలేదుట. ఎవడితో నేను యుద్ధం చేయాలని బయలుదేరాడు. అప్పుడు చూసాడు ఎవడు గట్టిగా ఉన్నాడు వాడితో యుద్ధం చేయాలి. అంతేకాని తనకంటే ఎవడో 3 నెలలు సాము చేసి మూలన ముసలం మీదకి వెళ్ళాడు అన్నట్టుగా ఎవడి మీదకి వెళ్తే ఏం లాభం అండి. అందుకు అప్పుడున్న వాళ్ళ డామినేటింగ్ ఎవరు ఆలోచించాడు. ఇప్పుడున్నది వాటర్, జలానికి ఎక్కువ ప్రాధాన్యం. మొత్తం వ్యాపించిపోయింది, ఏకార్ణవమై జలం వ్యాపించింది. కనుక వరుణుడి మీదకి యుద్ధానికి వెళదాం అనుకున్నట్ట. వరుణుడు జలాధిపతి కదా, ఆయనకు రాజధాని నగరం కూడా ఉంది, విభావరి అతని రాజధాని నగరం. ఆ వరుణుడు విభావరి దగ్గరికి వెళ్ళి వరుణుడిని పిలిచేట, రా యుద్ధానికని. ముందే ఆయన యుద్ధం చేసి ఓడిపోయే కంటే ముందే సరెండర్ అయిపోవడం బెటర్ అనుకున్నాడు. నాతో ఎందుకు పెట్టుకుంటావయ్యా, నేను ఓడిపోయాను అనుకో, కానీ నాతో యుద్ధం చేస్తే నీకు లాభం లేదు, నాకంటే గట్టివాడు కూడా ఉన్నాడు అన్నట్ట. ఎవడంటే ప్రళయకాలంలో నేను ఏకార్ణమే జలమై ఉంటాను, అలాంటి నా మీద మర్రాకు మీద తేలుతూ ఉంటాడు ఆయన మహానుభావుడు వటపత్రశాయి నారాయణుడు. ఆ తర్వాత ఆయన ఆదిశేషుడు పర్యంకంపై కూడా గోచరిస్తాడు. అందుకే నారాయణ జలాన్ని ఆశ్రయం చేసుకుని ఉంటాడు కనుక నారాయణుడు. ఒక్కసారి ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళు, అప్పుడు నీకు శోభ. ఆయన ఓడిస్తే చాలా గొప్ప అనగానే ఎక్కడుంటాడు అన్నాడు. అది కూడా నేనే చెప్పాలా, నువ్వు వెతుక్కో అన్నట్ట. బయలుదేరాడు. ఇంక హిరణ్యాక్షుడు ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతున్నట్ట. భగవంతుడు ఏంటంటే తను వెతుక్కునే వాళ్ళని తను పిలుచుకుంటాడండి, అంత దయామయుడు. ఊరుకుంటాడా, వెతుకుతున్నట్టు ఎక్కడున్నాడా అని. వెర్రివాడు ఆయన ఒక దగ్గర కూర్చుంటాడా, ఒకలా ఉంటాడా, ఎలా ఉంటాడు ఆవిడికి తెలియదు. తన కోసం వెతుక్కునేవాడిని పిలుచుకుంటాట. ఆ పిలుపు ఎలా పిలుస్తాడు, గురువు రూపంలో పిలుస్తాట. అందుకే దైవం మానుష రూపేణ అనే మాటకు అర్థం అదండి. భగవంతుడి కోసం మనం తప్పిస్తే భగవంతుడు ఏదో గురు రూపంలో ఆయన వస్తాడు. ఇప్పుడు ఆ యాంగిల్లో చూడండి. మొత్తానికి ఈయన వద్దకు వచ్చేట గురువు గారు. ఎవరయ్యా అంటే నారదులు వారు. ఏంటి ఎటు బయలుదేరావు అన్నాడు. విష్ణువు ఎక్కడున్నాడో వెతుకుతున్నానని. వెర్రినైనా నువ్వు ఆయన కోసం వెతుకుతున్నావు, ఆయనేమో నువ్వు దాచిపెట్టిన భూమిని ఎత్తుకుపోతున్నాడు చూసుకో అన్నట్టు. అరే నేను ఇటొచ్చాను అటొచ్చాడు ఆయన అని వెంటనే వెళ్ళేట. అక్కడ తిన్నగా వెళ్ళేటప్పటికి అప్పుడే ఆయన ఆ భూమి చుట్టూ ఉన్న రాక్షసుల్ని ఒక విదిలింపుతో సంహరించి కోరల మీద భూమిని పెట్టుకుని తెస్తున్నాడు జాగ్రత్తగా. ఈయన విష్ణువు నేను ఇంకోలా ఉంటాడనుకున్నానే అని. నువ్వు ఎలా ఉంటావు అనుకుంటాడో అలా కాకుండా మరోలా రావడమే ఆయన గొప్పతనం. నువ్వెవడికి ఆయన ఇలాగే ఉంటాడు కన్ఫైన్ చేయడానికి ఆయన ఎలాగైనా వస్తాడు. ఆయనకి అనిర్దేశ వపు శ్రీమాన్ అమే ఆత్మ మహాధృతి. అనిర్దేశ వపు ఇలా ఉంటాడని ఫిక్స్ చేయలో ఆయనకి, ఆయన ఎలాగైనా వస్తాడు. కనుకనే గుర్తించాలి. మొత్తానికి అనుకున్నాడు వీడా విష్ణు అంటే ఇలా వచ్చాడేమిటి వరాహముఖంతో. ఓహో ఆయన మాయావిలే, ఏ వేషమైనా వేస్తాడు. ఏమే నేను విష్ణువే, ఈయనతో యుద్ధం చేయాలని ఆగను యుద్ధానికి వచ్చేట. నువ్వు కాసేపు ఆగన్నాడు కొంచెం ప్రశాంతంగా. ఎందుకంటే ఈ భూదేవి భయపడుతుంది పాపం. ఈవిని పెట్టి నువ్వు నేను యుద్ధం చేద్దామని జాగ్రత్తగా తీసుకొచ్చి దాని కక్షలో దాన్ని పెట్టి ఇంకా యుద్ధం మొదలు పెట్టాడండి అతడితో.
ఆ యుద్ధం చేస్తున్నప్పుడు అనేక రకాల ఆయుధాలు ప్రయోగిస్తుంటే వాటన్నిటికీ సమాధానం చెప్తున్నాడు వరాహస్వామి. చిట్ట చివరికి ఆ వరాహస్వామి ఆ హిరణ్యాక్షుడు గూబ మీద కొట్టేట్టు అక్కడ. కర్ణమూలే హన్నని వర్ణించింది భాగవతం. గూబ కర్ణమూలం అంటే గూబ గుయ్యమనిపించాడంటారు తెలుగులో. అలా కొట్టేట్టు అక్కడ సరే కొట్టగానే మొత్తం ముఖరంధ్రాల్లోంచి నెత్తురు కక్కుకుని మరణించాడు హిరణ్యాక్షుడు. వెంటనే దేవతలందరూ వరాహస్వామిపై దివ్యమైన కుసుమృష్టి కురిపించారు. ఇది వివరిస్తున్నారు. అది వరాహమూర్తి. ఈ వరాహమూర్తి పేరు గోవిందుడు. ఇది తెలుసుకోవాల్సింది. గోవింద అంటే వరాహమూర్తి అని ఒక అర్థం. గోవింద శబ్దానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి. అది సామాన్యం కాదు, ఆ నామమే అంత శక్తివంతమైనది. అందుకే సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింగణ లోలమనాయాసం భువనాకాశం గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం అంటారు ఆదిశంకర భగవత్పాదుల వరకు. ఆయనకి ఎంత ఇష్టమో ఆ గోవింద శబ్దం. ఏదో ఉందండి గోవింద శబ్దం, ఎంత శక్తివంతమైన నామం ఇది. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. నిరంతరం గోవిందనామం చేస్తూ ఉంటే అదే పుణ్యస్నానం, అదే జపం. అందుకే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎన్ని నామాలు ఉంటూ ఉంటాయి, ఇదే ఇష్టం ఆ శంకరుల వారికి. అంత రమ్యమైన నామం గోవింద. ఎందుకంటే దీనికి ఉన్న అర్థాలు సామాన్యం కాదు. వేదపరంగా గోవులు అంటే కిరణములు. ఇన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. గోవులు అంటే కిరణములు, గోవులు అనగా ధేనువులు, ఆవులు మనం చెప్పుకునేవి. అలాగే గోవులు అంటే వేదవాక్యములు, గోవులు అనగా ఇంద్రియాలు ప్రాణాలు, గోవు అనగా భూమి. ఇప్పటికి ఎన్ని అర్థాలు చెప్పాం? నాకు తెలిసి 5. చాలా అవి గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు గోవులు అనగా ముందు చెప్పుకున్నవి కిరణములుట. అందుకే గోవిందుడు అంటే ఎవరయ్యా అంటే సూర్యనారాయణుడు అని చెప్పారంట. ఎందుకంటే గోవుల్ని మంద తోలుతూ ఉంటే తోలేవాడు వెనక్కి కనబడతాడు మనకి. అలాగే కిరణాలు ఆవుల మందలాగున్నాయట. సూర్యనారాయణుడు విష్ణువై ఉన్నట్టు ఇక్కడ. కానీ కిరణాలనే గోవుల్ని భూమి మీదకు తోలుతున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన భావం. ఇది యజుర్వేదంలో మంత్ర వర్ణన ఉందండి దీనికి. ఎందుకంటే ఆవుల పాడి మనం పొంది శక్తిని పొందుతాం, కిరణాల నుంచి కూడా అలా శక్తిని పొందుతుంటా అంట. కిరణాల నుంచి అన్నం పొందుతూ ఉంటాం. అది కిరణాలను గోవులతో పోల్చారంటే ఎంత అద్భుతమైన విషయం ఇది. గోభిహి రశ్మిభిహి అనే వేదవచనమే మనకు కనబడుతున్నది. అందుకు కిరణాలనే గోవుల్ని నడుపుతున్న సూర్యనారాయణుడే గోవిందుడు. ఇప్పుడు రేపటి నుండి సూర్యుని చూడగానే మన దృష్టి మారిపోవాలి. గోవిందా అంటే సూర్యమండలంలో ఉన్న పరంజ్యోతి, గాయత్రి మంత్ర వేద్యుడైన సాక్షాత్ పరమాత్మ, సూర్యమండల జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ. ఇదొక అర్థం. అలాగే గోవులు అనగా వేదవాక్యములు, వేదాంత వాక్యములు. ఆ వేదవాక్యములు ఆవుల మందల్లాగుంటూ ఉంటే వాటిని నడుపుతూ ప్రణవరూపుడై నారాయణుడు తన నుంచి సమస్త వేదముల్ని వెలికి తీసి ఆ వేదముల ద్వారా ధర్మాన్ని రక్షిస్తున్నాడు గనక వేదవాక్యములనే గోవుల మందలకు రక్షకుడు గనక స్వామి గోవిందుడు. 2వ అర్థం చెప్పుకున్నాం. అలాగే గోవులు అనగా ప్రాణములు, ఇంద్రియములు అని చెప్పుకున్నాం. మనకి ఆవుల మందల్లా ఉన్నాయి శరీరం అంతా. ఈ మందనంతటిని నడుపుతూ లోపల కూడా ఉన్నట్ట. మంద కనబడుతోంది కానీ మందకు పాలకుడు కనబడ్డు. పాలకుడు లేకపోతే మంద తయారవుతుందండి. గోవులు తమంత తమ డిసిప్లిన్గా వచ్చి ఒక పద్ధతులు పెడతాయా? వాటిని అలా నడిపేవాడు కూడా ఉండాలి. అలా గోవుల్ని చూస్తూ గోపాలకుడిని ఎలా మర్చిపోతున్నామో మనం ఇంద్రియాలను చూస్తూ లోపల పాలకుడిని మర్చిపోతున్నాం. గోవులను చూడడం కాదయ్యా, గోవిందుడిని చూసుకో అని చెప్పాడు ఇక్కడ. మంద కనబడిందంటే పాలకుడున్నాన్ని ఎలా నువ్వు ఎస్యూమ్ చేసుకుంటావో అదేవిధంగా మన ఇంద్రియాలు కనబడుతున్నాయంటే లోపల నడిపే పరమాత్మకుడు ఉన్నాడని తెలుసుకోవాలి. ఈశ్వర సర్వభూతేషు వృద్ధేషు అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ భగవద్గీతలో చెప్తున్నాడు స్వామి. కానీ గోవులు అనగా మన ప్రాణాలు, ఇంద్రియాలు, వీటిని నడుపుతూ మన హృదయంలో ఉన్న పరమాత్మయే గోవిందుడు. ఇప్పుడు 3 అర్థాలు చెప్పాం. ఇక 4వ అర్థం ఏం చెప్పుకున్నాం? ఆవులు. ఆవుల్ని కాపాడడానికి అవతరించారండి స్వామి కృష్ణ పరమాత్మ. ఎందుకంటే భారతదేశపు గోవులు అది చెప్పాలంటే అదే 2 గంటలు పడుతుంది. ఎందుకు? మొత్తానికి ఆ గోవులు రక్షింపబడితేనే మనం రక్షింపబడతాం. ఒక్క ఆవు సమస్త దేవతాత్మకము అని చెప్తున్నారు. అయితే భారతదేశంలోనే ఎందుకు అలా పెట్టారండి అంటే భారతదేశంలో తప్ప అలాంటి గోవు భూమి మీద ఎక్కడా దొరకదు. భారతదేశం ఆసేతి సీతాచలం అలాంటి గోవులు దొరుకుతాయి. మూపురుము గంగడోలు కలిగినటువంటి గోవులే దివ్యశక్తి కలిగిన గోవులు. ఎందుకయ్యా వాటికి పేరు చెప్పారు? ఏదో ఒక్కసారి ఆలోచిద్దాం. వేదం చెప్తోంది సూర్యకిరణాల్లో డిఫరెంట్ రేస్ వస్తాయట. మనకు తెలిసి ఎక్స్ రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ ఇవన్నీ చెప్తాం. ఇందులో ఒక రకమైన శక్తి కలిగిన కిరణాల పేరు గోవు. అన్ని కిరణాలని గోవులు అనట్ట. ఏ కిరణాల నుంచి దేవతాశక్తి భూమి మీదకి వస్తుంటుందో వాటికి గోరూప కిరణములు అంటారు. దాన్ని పొందగలిగే శక్తి 2ంటికే ఉందిటండి.
ఇది అద్భుతమైన వివరణ వేదం ప్రకారం, వేదిక్ నాలెడ్జ్. ఆ గోరూపమైన శక్తిని పొందగలిగేవి కొన్ని ఉన్నాయట అన్నిలో. మానవులు అవి పొందలేరు, పశుపక్షులు కొన్ని పొందలేవు. సూర్యకిరణాలన్నీ ఒకలాగా దిగుతున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన శక్తిని పొందుతుంది సృష్టి యందు. ఈ రీసెర్చ్ ఇంకా చేయాలి పాశ్చాత్యులు. అది అద్భుతం. చెట్లు కొన్ని రకాలుగా పొందుతాయట, రాళ్ళు కొన్ని రకంగా పొందుతాయి, మానవులు కొన్ని రకాలుగా పొందుతారు. సూర్యకిరణ శక్తి అందరం పొందుతున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పొందుతూ ఉంటారు. కానీ సూర్యుడిలో ఉన్న గోరూప శక్తి పొందగలిగేవి రెండే, ఒకటి భూదేవి, ఇంకోటి ఆవండి. ఈ రెండే. అందుకే రెండిటికీ గోవని పేరున్నది, ఇది తెలుసుకోవాలి. అంతేకాదు, మీరు పురాణాలు వెతికితే భూమి నారాయణ్ని ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆవు రూపంలో వెళ్ళిందని వర్ణిస్తారు. భూమికి ఆవుకి అంత చక్కగా చూపిస్తారు. కంచి పరమాచార్యులైతే జననీ పృథివీ కామధుగాస్తే జనకో దేవ సకల దయాళు అని వర్ణించారు. ఇక్కడ ఆవు మనకు పాడి ఇస్తోంది ఎలాగో భూమి మనకు పంటనిస్తోంది అలాగని భూమిని ఆవుని పోల్చి చూపించారండి ఇక్కడ. అందుకే భారతీయులు అమ్మ తరువాతి స్థానం ఆవుకి ఇస్తారండి. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకని ఇల్లు ఏగా అనద్దు దయచేసి. ఇల్లు, ఈశ్వరుడు, ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. మన సంస్కృతికి మూలం అది. ఒకటి అమ్మ, కన్నతల్లి, జగన్మాత. రెండవది ఆవు. మూడవది కుటుంబం, మన పరంపర. 4వది భగవంతుడు. ఈ 4 గుర్తుపెట్టుకుంటే మన బ్రతుకు బాగుంటుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇలాగ అమ్మతో మొదలయ్యే భాష ఒక్క తెలుగు భాష మాత్రమే. అది మన భాగ్యం. నమస్కారం. ఇటువంటి దివ్య భాషలో పుట్టినందుకు ఆనందిస్తూ, మొత్తానికి గోవు అనగా ఇప్పుడు ఇన్ని అర్థాలు తెలుసుకోవాలి. ఇన్నిటికీ రక్షకుడు ఎవరు? నారాయణుడే. కనుక ఇప్పుడు 5వ అర్థం ఏం చెప్పుకున్నాం? గోవు అంటే భూమి, ఇది అన్నమాట. ఇప్పుడు ఆ భూమి ఎక్కడుందో తెలుసుకున్నాడు. తెలుసుకుని బ్రహ్మ అక్కడుందని చెప్పలేదు, రక్షించాడు. కనుక గోవైన భూమిని రక్షించాడు కనుక గోవిందుడు. అది మొట్టమొదటి చేసిన పని అది. ఆ తర్వాత వేదములు మొదలైన తీసుకొచ్చాడు కనుక గోవిందుడు. మళ్ళీ ఆ గోరూప శక్తి వేదముల్లో ఉంటుందిటండి. అందుకే వేదనాదం ఎక్కడ మోగుతుందో అక్కడ హై ఎనర్జీ ఎందుకు ఉంటుందంటే ఆ వేదనాదంలో ఆ సూర్యకిరణాల యొక్క గోరూప శక్తి ఉంటుందట. అది అద్భుతమైన పరిశోధనాంశం. అందుకే మనకి ఇవన్నీ కలిపి మనల్ని రక్షిస్తున్నాయని నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు భూమి గోవు గనక దాన్ని తెలుసుకుని రక్షించాడు గనక అప్పుడు ఆ వరాహస్వామిని అందరూ గోవింద అని పిలిచారు. మొట్టమొదట గోవిందనామం యజ్ఞవరాహస్వామికి వచ్చింది. నారాయణుడు చూపించిన మొదటి స్వరూపం వరాహమూర్తి. ఇది తెలుసుకోవాల్సిన. మొట్టమొదటి విరాట్మూర్తి, దాని తర్వాత వరాహమూర్తి. ఆయన ఉద్ధరించగా భూమి వచ్చి నిలబడింది గనక ఆది ఈ కల్పానికి శ్వేతవరాహ కల్పం అని పేరు వచ్చింది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. అయితే ఇందులో ఒక సింబాలిజం మనం పరిశీలిద్దాం. స్వామి ఎందుకు యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు అంటే, భూమి క్షేమంగా ఉండాలి అంటే యజ్ఞం వల్లనే క్షేమంగా ఉంటుందని చెప్పడానికి తను యజ్ఞమూర్తి ధరించాడు. ఇది ఉద్దేశం. అందుకే భూమి క్షేమంగా ఉండాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం వల్లనే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ వల్ల మొత్తం యూనివర్స్ బెనిఫిట్ పొందుతుంది. లేకపోతే వరల్డ్ అంతా యూనివర్స్ ఎందుకు, వరల్డ్ బెనిఫిట్ పొందుతుంది. అది వాళ్ళ దేశం గొప్పతనం. మన దేశం గొప్పతనం ఏంటంటే ప్రపంచానికి మంచిగా జరగాలంటే ఏం చేయాలని యుగాల క్రితం ఋషులు ఆలోచించి ఇచ్చిన నాలెడ్జ్ పేరు యజ్ఞం. ఇప్పుడు ఈ విషయం ఇక్కడున్న ఏ కొద్దిమంది సీరియస్గా తీసుకున్నా నేను చెప్పినందుకు భాగ్యవంతుడని భావిస్తాను. దయచేసి దీన్ని ఒక రిలీజియన్ విషయంగా తీసుకోకండి. దయచేసి హిందువుల నాలెడ్జ్ మొత్తం ప్రపంచం క్షేమంగా ఉంటే యజ్ఞం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఋషులు. ఇది అర్థం కావాలంటే కొంతకాలం పడుతుంది. కానీ అప్పటికి మనం చాలా కోల్పోతామని బాధతో ఇప్పుడు చెప్తూ ఉన్నాం. అద్భుతమైన కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటి తీసుకొచ్చి సుఖపడదామని ఇప్పుడు చూస్తున్నాం. అలా కాకుండా అడ్మిరేషన్ అనేది ఒకటి తీసుకొచ్చారు మన వాళ్ళు. అంటే ఈ ప్రకృతి శక్తులు నియమించే దేవతల్ని ఆరాధన చేసి మన అనుగ్రహం పొందవచ్చిన విధానం. దీన్ని బట్టి ప్రకృతిని హింసించకుండా ఎలా బాగుపడాలో మన వాళ్ళు చెప్పారండి. అది యజ్ఞం అనేది. ఈ యజ్ఞము ద్వారానే భూమి క్షేమంగా ఉంటుందని చెప్పడానికే యజ్ఞవరాహస్వామి రూపంతో భూమిని ఉద్ధరించాడు స్వామి. ఇప్పటివరకు మనకి వరాహము, గోవిందుడు ఒకటే దేశం. వరాహము అంటేనే చక్కగా ఎత్తి పట్టుకున్నవాడని అర్థం. ఇది తెలుసుకోవాల్సినది. ఇప్పుడు ఈ వరాహం పేరు గోవిందుడు. ఇప్పుడు చెప్పిన కథ అంతా మీకు విష్ణు సహస్రనామాల్లో దర్శించవచ్చు. మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత. ఈ నామాలంతా వరాహ కథని చెప్తాయి. ఎలా చెప్తాయి చూడండి. మహావరాహ ఆయనే గోవింద. ఇందాకే అర్థం చెప్పుకున్నాం. సుషేణ, సేనలంటే శక్తులు. సుషేణ అంటే మంచి శక్తులతో వచ్చేట ఆయన. సుషేణ
కనకాంగది. కనకాంగది అనే మాటలో ఆయన నుంచి బంగారు వెలుగులు వెజ్జలుతున్నాయి కనుక కనకాంగది. బంగారు ఆభరణాలు అలంకరించుకున్నాడు కనుక కనకాంగది. కనకాంగది ఆ చూస్తున్న స్వరూపం ఒక్కసారి జలంలోకి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోగానే గుహ్య లోపల కూడా రహస్యంగా వెళ్ళిపోయాట. ఎంత లోతుకు వెళ్ళాడో గభీర, మొత్తానికి ఎక్కడికి వెళ్ళాడో అంతుపట్టలేదండి. గహన అంతుపట్టని వాడు, గుహ్యో గభీరో గహన. వెళ్ళినవాడు సముద్రం మూలకెళ్ళి దాక్కున్నట్టు. గుప్త లోపల రహస్యంగా ఉన్నాడు. చూస్తూ దండం పెడుతున్నారు ఇక్కడ. అప్పుడు నెమ్మదిగా పైకి వస్తాడు ఆయన. ఆ వచ్చేటప్పుడు ముందు చేతులు పైకెత్తుకుంటూ వస్తున్నప్పుడు శంఖ చక్ర గద పట్టుకుని వచ్చాడు. అందుకు గుప్త చక్ర గదాధర, చక్ర గదాధరుడే పైకి వచ్చాడు. గుప్త చక్ర గదాధర. ఓహో, వచ్చినవాడు సాక్షాత్ సృష్టికర్త, సృష్టికర్తకే కర్త. వేదాహ అంటే అన్నిటికీ ఆది అయినవాడు. స్వాంగ ఆయన అంగములన్నీ యజ్ఞములే అని చెప్పాం కదా, యజ్ఞభాగములే శరీరాంగములు. జగతికి మేలు కలిగించేది యజ్ఞం కనుక అది స్వాంగ. సు అంగ స్వాంగ, మంచి అంగములతో ప్రకాశిస్తున్నాడు. నమస్కారం చేసుకున్నారు. వేదా స్వాంగో జిత అజిత. ఇందాకే చెప్పుకున్న జితం జితంతే జితయజ్ఞ భావన. ఆయన్నెవడు ఓడించలేడండి, అందరూ ఆయన ముందు పరాజయం పొందవలసిన వాళ్ళే. అందుకే అజిత. ఆయనే కృష్ణుడు. చూసారా కృష్ణ గోవింద శబ్దాలు ఎవరో. కృష్ణుడు అంటే కర్షించేవాడు కృష్ణుడు, ఆకర్షించేవాడు కృష్ణుడు. భూమిని పట్టి నిలపాలి అంటే ఆకర్షణ శక్తి, లేకపోతే మీరు నేను పట్టుకు నిలిపిస్తున్నాం అనుకున్నారు. ఆ గ్రహాలన్నీ కూడా, ఈ గ్రహాలన్నీ ఎవరి పట్టులో ఉన్నాయి? మామూలుగా గీతలు గీసి సరిగ్గా నడవండి అయ్యా అంటే వెహికల్స్ నడపట్లేదు. ఆకాశంలో గీతలు గీయకపోయినా గ్రహాలన్నీ జాగ్రత్తగా కక్షలో తిరుగుతున్నాయి లేదా? ఎప్పుడైనా ఒక్కటైనా కక్ష పక్కకి తిరిగితే ఏమైపోతాం? మన బతుకులు మిగలవు. ఎవడు పట్టి నిలుపుతున్నాడు? ఓ ఇట్స్ అన్ యాక్సిడెంట్ అంటే వాడు అజ్ఞాని. యాక్సిడెంట్ అయితే ఇంత సిస్టమేటిక్ ఆర్డర్ ఉంటుందండి. నేచురల్ లాస్ చూస్తూ ఉంటే భగవంతుడిని యాక్సెప్ట్ చేయలేక మనం యాక్సిడెంట్ అంటున్నామే కానీ యాక్సిడెంటే అయితే ఇంత సిస్టమేటిక్ ఆర్డర్ ఉండదు. ఒక ఆఫీసులో పని సరిగ్గా చేస్తూ ఉంటేనే అబ్బో చాలా గొప్పగా చేస్తున్నారండి, ఎవడో కానీ ఆఫీసర్ గొప్ప మేనేజ్మెంట్ స్కిల్ ఉన్నవాడు, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ ఉన్నవాడు అంటామే. మరింత ప్రపంచం ఆర్డర్లీగా నడుస్తూ ఉంటే నడిపేవాడు ఎవడో దండం పెట్టడం ఎందుకో, మూర్ఖత్వం. సరే, మొత్తానికి వీటన్నిటిని ఆర్డర్లో పట్టి నిలిపేవాడు ఎవడు? భూమికి ఒక ఆకర్షణ శక్తి, సూర్యుడికి ఒక ఆకర్షణ శక్తి, ప్రపంచంలో ఆకాశంలో కనిపిస్తున్న అనంత ఆకర్షణ శక్తి కృష్ణుడు. ఇది తెలుసుకోండి. అందుకని కృష్ణుడు అనగా అవతరించాక వచ్చిన వాడే కాదట, వాడే అవతరించాడు కనుక ఆ పేరు పెట్టారు ఆయనకి. మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తే ఇప్పటికి తెమల్చడు, వదులుతా, నమస్కారం చేద్దాం. ఆయనే ఈయన. అందుకే ఈ పేర్లన్నీ మళ్ళీ ఆయనకు వచ్చేసే కృష్ణ గోవింద అని ఇన్ని అందులో చూపించాడు అవతారంలో. అది పెద్ద విషయం. మళ్ళీ ఇప్పుడు సబ్జెక్ట్ ఆయనది కాదు కదా, ఆయనదే ఇంకో రూపంలో చెప్తున్నాం. సరే, కృష్ణ ఆ భూమిని ఆకర్షించి పట్టాడు కనుక కృష్ణ. తర్వాత దృఢ, అది చూపిస్తాను ఇప్పుడు. వేదాస్వాంగో జిత కృష్ణో దృఢ. ఎలా పట్టాడయ్యా భూమిని? ఇదిగో నేను పట్టుకున్నాను కానీ ఎక్కువసేపు పట్టలేనయ్యాను కాదు. దృఢ, ఎంత గట్టి పట్టండి అయ్యి. ఆ పట్టే అవ్వడు విడిచిపెట్టలేడు. ఆ పట్టు అన్ని యాంగిల్స్లోంచి పట్టేట. సమ్యక్ కర్షతీతి సంకర్షణ, అన్ని వైపుల నుంచి పట్టాడు భూమిని. అందుకు సంకర్షణ. ఆ పట్టు ఎంత గట్టిగా ఉందంటే అచ్యుత. అచ్యుతుడు అంటే తాను జారడు, పట్టుకున్న వాళ్ళని జారనివ్వడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే దృఢ సంకర్షణోచ్యుత. చూసారా విష్ణు శాస్త్రంలో కొన్ని నామాల గుంపులో కొన్ని అవతారాలు కనబడుతుంటాయి. అలా చెప్తే విష్ణు సహస్రమే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. మొత్తానికి మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్త చక్ర గదాధర వేదా స్వాంగో జిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత. ఇది నమస్కారం చేసుకుందాం. ఇటువంటి ఆ వరాహస్వామి భూమిని రక్షించాడు. వారాహి రక్షతు మామనిశం వీరాహి రాధిభూషిత విమల వారాహి 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 రక్షతు